హాయ్ అండి, వెల్కమ్ టు యషిరాస్ క్యూజిన్. ఈరోజు విజయవాడ టిఫిన్ సెంటర్లో ఒక ఫేమస్ టిఫిన్ సెంటర్లోని చట్నీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ దీనిలోనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చిని ఒక 5 ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ చట్నీ అన్ని రకాల దోశల్లోకి అలాగే ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇలా కాస్త రంగు మారేదాకా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు వేయించిన పల్లీలు వేసుకోవాలండి. ఇంచుమించుగా ఒక 50 గ్రామ్స్ ఉంటాయండి. అలాగే సేమ్ క్వాంటిటీ పుట్నాల పప్పు కూడా వేసుకోవాలండి. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. వాటర్ని వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ని వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిలోనికి పోపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలండి. వేసుకొని పోపును వేయించుకోవాలి. ఇలా పోపును వేయించుకొని మనం పచ్చడిని కాస్త వాటర్ వేసుకొని చట్నీలా చేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత ఇలా కలర్ మారేదాకా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని పచ్చడిలో వేసుకోవటమే అండి. ఎంత అండి, చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇడ్లీ, దోశలోకి అయితే చాలా బాగుంటుందండి. చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.